దేవుని ఘనమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఉదయకాల సమయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను మనము నేర్చుకుందాము. కీర్తనలు గ్రంథము 136 23వ వచనము. మనము దీన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరము ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దీన దశలో అంటే లేని స్థితిలో, లేమిడి పరిస్థితిలో, ఎవరు లక్ష్య పెట్టినటువంటి స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, ఆర్థికపరమైన ఇబ్బందులలో కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకునేవారు లేరు, ఎవరు మనల్ని చేయందించేవారు మనకెవరు కనబడరు. కానీ దీనదశలో నువ్వు ఉన్నప్పుడు, చాలా భయంకరమైన విపత్తులో, ఇరుకుల్లో, ఇక్కట్లో, శ్రమలో, కష్టములో నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకొనును అని ఇక్కడ దావీదు కీర్తన తెలియజేయుచున్నది. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో మంచి వారితో, అనగా డబ్బున్న వారితో, హోదా ఉన్న వారితో, పలుకుబడి ఉన్న వారితో ప్రజలు సహవాసం చేస్తూ ఉన్నారు. కానీ లేని వానితో, పేదవానితో, బీదవానితో, కష్టకాల ఇరుకుల పరిస్థితుల్లో, దీనస్థితిలో ఉన్నవారితో సహవాసం చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను పేదల కొరకు, బీదల కొరకు మాత్రమే వచ్చి ఉన్నాను, మరియు నేను రోగుల కొరకే వచ్చి ఉన్నాను, కానీ ఆరోగ్యవంతుల కొరకు రాలేదు అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దీనదశలో ఉన్న మనకు, కష్టకాల పరిస్థితుల్లో ఉన్న మనకు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న మన స్థితిగతులు మార్చటానికి, మనల్ని ఆదుకోవడానికి, మనకు చేయి అందియటానికి దేవాది దేవుడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆదుకోవడానికి ఆయన చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆసక్తి కలిగి, భక్తి కలిగి, తగ్గించుకొని దేవుని ఎదుట మోకరించి దేవుని సన్నిధిని నిత్యం మనం కోరుకున్నప్పుడు దేవుడే మన జీవితంలో ప్రతి విషయంలో జోక్యం చేసుకొని తండ్రిగా, యజమానుడిగా ఆయన మన బాధ్యతలను స్వీకరించి మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు. కనుక నిన్ను నన్ను సర్వమును చేసిన దేవుడు సామాన్యుడు కాదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నిజ దేవుడు, సజీవుడు, పరిశుద్ధుడు, లోకరక్షకుడు, సర్వమానవాళి పాప పరిహార్థం కొరకై ప్రాణం పెట్టినటువంటి త్యాగమూర్తి. అటువంటి దేవుడు వేరొక దేవుడు లేడని బైబిల్ సెలవిస్తున్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దీన దశలోనున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుందని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. ఏమి లేనప్పుడు మన బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరైనా మనల్ని దూరం పెట్టేవారిగా ఉన్నారు. కానీ ఏమి